ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకి సంబంధించి షెడ్యూల్ వచ్చింది. ఈ 5 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇవి ఎమ్మెల్యే కోటాకు సంబంధించి. మొన్న జరిగినటువంటి 3 ఎమ్మెల్సీలకు సంబంధించి ఎన్నికలు జరిగినాయి. అవి ఏంటి అంటే టీచర్ గ్రాడ్యుయేట్లకు సంబంధించి ఇప్పుడు 5 స్థానాలు ఖాళీ అవుతున్నటువంటి స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అవి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు. అంటే ఎమ్మెల్యేలు ఓట్లు వేసి ఆ ఎమ్మెల్సీలను ఎన్నుకోవాల్సి వస్తుంది. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం బీఆర్ఎస్కి 1 వస్తే కాంగ్రెస్కి 4 వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆ 4 విషయంలోనే ఇప్పుడు చిక్కులు ఎదురవుతున్నాయి కాంగ్రెస్ పార్టీకి అని అంటున్నారు. ఎందుకంటే ఆ 4 స్థానాలలో 2 స్థానాలు మాకు ఇవ్వాలి అనేటువంటిది కమ్యూనిస్టులు పట్టుబడుతున్నారు. ఎందుకంటే గతంలో వాళ్ళు కలిసి పోటీ చేసినారు కాబట్టి ఇప్పుడు వస్తున్నటువంటి ఎమ్మెల్సీ స్థానాలకి ఖచ్చితంగా మాకు అందులో వాటా ఇవ్వాలి, మాకు ఎమ్మెల్సీలను ఇవ్వాలి అనేటువంటిది కమ్యూనిస్టులు అడుగుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలోనే ఇప్పుడు ఎమ్మెల్సీలను ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంది. 4 స్థానాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ని ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్సీలు వచ్చింది ఇదేసారి. కాబట్టి చాలామంది ఎమ్మెల్సీ ఎన్నికల మీద ఆశలు పెట్టుకొని ఉన్నారు. మాకు సీట్లు వస్తాయి అని ఎదురు చూస్తున్నారు. ఒకవేళ 2 కనుక సిపిఐకి ఇచ్చినట్లయితే కాంగ్రెస్ పార్టీకి 2 వస్తాయి. ఆ 2ంటికి చాలా ఎక్కువ క్యూ లైన్ ఉందట. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్స్పెక్ట్ చేసేటువంటి వాళ్ళేమో ఎక్కువ ఉన్నారు, సీట్ల సంఖ్య ఏమో తక్కువ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ సీట్లను ఎవరికి ఇస్తుంది, ఎన్ని స్థానాలను కమ్యూనిస్టులకు ఇస్తుంది అనేటువంటిది చాలా క్షుణ్ణంగా చాలా మంది అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయి, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తీసుకోబోతుంది, వీటిని ఎట్లా చేయబోతుంది అనేటువంటిదే ఇప్పుడు ఉత్కంఠ కనిపిస్తుంది.